వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 35,000 లోపట వితౌట్ గ్రాఫిక్ కార్డ్ బడ్జెట్లోనే పీసీ బిల్డ్ చేస్తున్నాను. 35,000 లోపట ఏందన్నా అంటే మాత్రం గ్రాఫిక్ కార్డ్ల ప్రైజెస్, ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఇంత హెవీ రేట్ ఉంది. లేకపోతే ఇంకా మీకు చాలా తక్కువకే వచ్చేది ఇది. అండ్ ఈ పీసీ బిల్డ్ ఏదైతుందో కొంచెం చిన్నగా ఉండేటట్టు చూస్తాను. లాజా కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. కంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే ఒకటే మాట చెప్తాను. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అమెజాన్ నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రైస్ డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు సేల్లో చూసినప్పుడు కానీ లేకపోతే సమ్మర్ సేల్ స్పెషల్ సేల్స్ అప్పుడు డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. వన్ సెకండ్ ఆఫ్లైన్లోకి వెళ్ళి ఆ ప్రైస్ కంపారిజన్ చేసుకోండి అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఆఫ్లైన్లో డివే పార్ట్స్ మీకు తక్కువ దొరుకుతాయి ఇట్లా ఇంకా మీకు లాభం అయితే వస్తుంది. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఏంటి వాళ్ళ Ryzen 5 3400G ప్రాసెసర్ అన్నమాట. సో మంచి ప్రాసెసరే. విండోస్ లెవెల్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా రన్ అయిపోతుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 7,109 రూపీస్ ఉంది. సో 7109 అనమాట. క్యాల్కులేటర్లో ప్రైస్ అయితే యాడ్ చేసేస్తాను. 7109 ప్రైస్ ఇది. ఇది ఏఎండికి సంబంధించిన ప్రాసెసర్. ఇది ఎందుకు అంటే మాత్రమే ఇది జీసీఎస్ ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు బాక్స్లో కూలర్ కూడా వస్తుంది. సో ఇది సపరేట్గా కూలర్ అన్నమాట. మీరు సపరేట్గా కూలర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఈజీగా టెంపరేచర్స్ అయితే మేనేజ్ చేయగలుగుతుంది అన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ అంటే వాల్యూ ఫర్ మనీ కొంచెం డెప్త్గా చూపించేస్తాను. సో ఇది ఏఎండి వాళ్ళ వెబ్సైట్ బై ఇది 3000 సిరీస్ ప్రాసెసర్, వేగా లెవెల్ గ్రాఫిక్స్ వస్తుంది. మీకు బేసిక్ ఎడిటింగ్ బై లైక్ యూట్యూబ్ షార్ట్స్ కానీ లేకపోతే 10 మినిట్స్ 2-3 లేయర్ల వీడియోస్ ఉంటాయి కదా. ఈ ఈ ఇప్పుడు ఈ రికార్డింగ్ కూడా చేస్తున్నా కదా. ఈ వీడియో రికార్డింగ్ అయినా సరే కూడా ఇందులో చేసుకోవచ్చు. 1080p వీడియో రికార్డింగ్ 10 మినిట్స్ 5 మినిట్స్ ఈజీగా రికార్డింగ్ చేసుకోవచ్చు. Zen 4 ప్లస్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. 4 కోర్ 8 థ్రెడ్స్ అనమాట. అవి డీసెంట్గానే ఉంటాయి. ఓవరాల్గా 6 MB క్యాచ్ మెమరీ వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్సంప్షన్ వస్తుంది. 12 నానోమీటర్ ఆర్కిటెక్చర్. AM4 ప్లాట్ఫామ్. మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం X570, X470, X370, B450, B350, A320 మదర్ బోర్డ్స్ అనమాట. కంపాటబుల్ ఉన్నాయి. కానీ ఏ సిరీస్ మదర్ బోర్డ్స్ కూడా కంపాటబుల్ ఉన్నాయన్నమాట. A320 కానీ A520 కానీ కంపాటబుల్ అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఫోటోషాప్ కూడా ఈజీగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఓల్డ్ ప్రాసెసర్ 2019లో రిలీజ్ అయింది. స్టిల్ ఇప్పటికీ మేనేజబుల్ అన్నమాట. మీకు బేసిక్ వర్క్స్ సరిపోతుంది. ఎందుకంటే విండోస్ 10 కానీ ఆర్హెచ్ఎల్ కానీ ఇవి అన్నీ రన్ అయిపోతాయి. విండోస్ లెవెల్ కూడా రన్ అయిపోతుంది. ఇక్కడ X470కి అది Gen 3 అండ్ 8 Gen 2 లేన్స్ అయితే సపోర్ట్స్. PCI 3.0 కొన్ని గ్రాఫిక్ కార్డులు అయితే కంపాటబుల్ కావన్నమాట. అండ్ ఇక్కడ రైడ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. 64 జీబీ దాకా ర్యామ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ రైడ్‌లో 2999 ఉంది. సో ఇప్పుడు ర్యామ్ ఫ్రీక్వెన్సీ ఎంత చూసుకున్నా కూడా మనం సపోర్ట్ ఏం చేయలేము. రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. ఇక్కడ ఇది ర్యామ్‌నే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌లాగా యూజ్ చేస్తారు. సో మంచి స్పీడ్ ర్యామ్ ఉండాల్సిందన్నమాట. 2 జీబీ మీరు 4 జీబీ దాకా కూడా మాక్సిమం చేసుకోవచ్చు. కానీ ర్యామ్‌ని యూటిలైజ్ చేసుకుంటది. అండ్ ఇక్కడ కోడెక్స్ చూసుకుంటే మాత్రమే డైరెక్ట్‌క్స్ 12 వస్తుంది. WDDM వర్షన్ 2.7 వస్తుంది. ఓపెన్‌జిఎల్ 4.6, ఓపెన్‌సిఎల్ 2.2, డిస్‌ప్లే పోర్ట్ 1.4తో పాటు అడాప్టర్ సింక్‌తో పాటు కూడా వస్తుంది. ఏఎండీ వాళ్ళ ఫ్రీక్సింగ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ ప్రొడక్ట్‌కి సంబంధించిన కోడ్ ఐడీస్ అవన్నీ చూసుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఓవరాల్‌గా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. లేకపోతే తక్కువలో కావాలంటే గిట్లా మీకు 3200G కూడా ఉంటుంది. అది 5,000 6,000కి వస్తుంది. ఒకవేళ మార్కెట్‌లో మీకు ఇది దొరకకపోతే 3200G తీసుకోవచ్చు. కొంచెం స్లైట్ పర్ఫార్మెన్స్ డౌన్ ఉంటుంది. కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. దానికి కూడా సివి కూలర్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాం. సో మదర్ బోర్డ్ చూసుకుంటే MSI వాళ్ళది A520A Pro మదర్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ సింపుల్ అండ్ బేసిక్ మదర్ బోర్డ్. ఇక్కడ మీకు CPU పవర్ కనెక్టర్ వస్తుంది. 2 ర్యామ్ స్లాట్లు, 255 కనెక్టర్. ఇక్కడ CPU స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్‌లు పెట్టుకోవచ్చు. M.2 స్లాట్ ఉంది. కానీ M.2కి కష్టమే. ర్యామ్‌లో కూడా కష్టమే. బడ్జెట్ ఉంది. ఇక్కడ చిప్‌సెట్ సపోర్ట్ వస్తుంది. SATA పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే మీకు HDMI పోర్ట్, DVI పోర్ట్ అండ్ 4 USB 3.2 Gen 1 పోర్ట్ వస్తుంది. USB 2.2 పోర్ట్ అండ్ PS2 కనెక్టర్స్ వస్తున్నాయి. బాక్స్‌లో మీకు బ్యాడ్జ్ వస్తుంది. SATA కేబుల్స్, గైడ్ డాక్యుమెంట్స్, DVD, డ్రైవర్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ కార్డ్, IO షీట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఓవరాల్‌గా డీసెంట్ మదర్ బోర్డే. ప్రైస్ చూసుకుంటే 5545 అనమాట. 5545 ఇది మదర్ బోర్డు. ఇది ఏడనో డౌట్ కొడుతుందన్న. అక్కడ స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటేనేమో ఇక్కడ మీరు చూపిచ్చారు కదా! ఎక్కడ పోయింది? ఇక్కడ
A520 అనేది ఇక్కడ ఏ సీరీస్ ఏం లేదు కదా అని అంటే మాత్రమే సో ఇక్కడ ఇది ఏ సీరీస్ చూపిస్తారు కదంటే కంగారు అవసరం లేదు. అఫీషియల్ ఎంఎస్ఐ వాళ్ళ వెబ్సైట్లోనే కంపాటబిలిటీ నేను ఇక్కడ చూపిస్తున్నది. ఇది మదర్బోర్డ్కి సంబంధించింది A520 Pro. ఇది A520 Pro ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే మదర్ బోర్డ్. ఇక్కడ ఇది కంపాటబిలిటీ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ 3400G మీ ముంగటనే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ 3400G టైప్ చేయగానే CPU సపోర్ట్లా మీకు ఇక్కడ Ryzen 5 4 వచ్చినాయి. 2 3400G 3400G రెండేమో ప్రో వేరియంట్స్ అనమాట. సో ప్రో వేరియంట్స్ మనకు ఓఎం పీసెస్లో దొరుకుతాయి. అన్నిట్లో కూడా సేమే ఉంది. సిమిలర్ ఫ్రీక్వెన్సీస్తో పాటు వస్తున్నాయి రెండు కూడా. అండ్ ఇక్కడ లేటెస్ట్ బీటా బయోస్తో పాటు కూడా వస్తుంది. రేడియం గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ కంపాటబులే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ఈవీఎం వాళ్ళ 16GB ర్యామ్ 10,000 ఉంది, ₹1 తక్కువ. ఎందుకన్నా 10,000 అంటే ఫస్ట్ అయితే యాడ్ చేసుకుందాం పైసలు. క్వాడ్ 9 1 2 3 4 క్వాడ్ యాడ్ ప్లస్ ఇది. సో ర్యామ్ 10,000 ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోవాలా, లేకపోతే 10,000 ఉందనుకో తక్కువ వచ్చింది అనుకోవాలంటే నేను తక్కువ తీసుకున్నాను వితౌట్ హీట్ సింక్ అనమాట. నేను ఒక షార్ట్ కూడా చేసినాను హీట్ సింక్ దానికి వితౌట్ హీట్ సింక్ దానికి ప్రైస్ ఎంత ఉంటుందని. ఇక్కడ ఈ ర్యామ్ యొక్క ప్రైస్ మీరు ఇక్కడ చూసుకుంటే జర నయం అనుకో. ఇంతకుముందుకు 12-13,000 ఉండేది, ఇప్పుడు 10,000కి వచ్చింది. ఓకేనా, ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది DDR4లో. ఇక్కడ 8GB మోడల్ 5,000 ఉంది, 4GB 2,000 మోడల్తో పాటు వస్తుంది. నేను నా ఒపీనియన్లో మీరు AMD ప్రాసెసర్ తీసుకుంటారు కాబట్టి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇదే తీసుకోండి 16GBది. సో దీంట్లో ఏం చేయండి అంటే ఇది 2GB ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఓవరాల్గా మీకు 14GB ర్యామ్ అనేది చూపిస్తుంది. సో అది కూడా 14GB బయోస్లోకి వెళ్ళేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక 4GB దానికి ఇచ్చేస్తే 12GB ర్యామ్ వచ్చేటట్టు కూడా అట్లా చేంజెస్ చేసుకోవచ్చు. దానివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం జర ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఇది ఒకటి కొంచెం కష్టమైనా సరే ఇది కంపల్సరీ తీసుకోండి. ఒక సలహా అయితే ఇస్తాను, 16GB కంపల్సరీ ఉండాల్సిందే. నెక్స్ట్ స్టోరేజ్ చూసుకుంటే కన్సిస్టెన్సీ వాళ్ళదన్నమాట బై. సో వేరే నాకు కనిపించలేదు, ఇది తక్కువ కనిపించింది 5600కి. ఇక ఏం చేయలేం బై, తీసుకోవాల్సిందే. 512GBది 5600 స్టోరేజ్ ప్రైస్తో పాటు వస్తుంది. సో 5600 ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ ఈ స్టోరేజ్ ఎందుకు తీసుకుంటున్నాము, దీని గల కారణాలు ఏంది అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇంక్రీజ్ కానీ యాక్చువల్ చూసుకుంటే నేను 2,500 2,700 కొన్నా. దగ్గర ఒక 2,000 రూపీస్ దీని మీద ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికి. అప్పట్లో యాన్సీ స్పాట్స్ వాళ్ళే తీసుకొని ఇక్కడ కిందకి వచ్చేసి మీకు వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి, వేరే బ్రాండ్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. తక్కువలో ఏదో కనిపించినట్టు ఇదే నేను రికమెండ్ అయితే ఇస్తాను, యూజ్ చేసుకోవచ్చు ఓఎస్కి మిగతా బేసిక్ సాఫ్ట్వేర్స్కి అన్నిటికి కూడా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే పవర్ సప్లై నుంచి అన్నమాట. సో పవర్ సప్లై తీసుకుంటే కూలర్ మాస్టర్ వాళ్ళ MW 450W గ్రౌండ్ పవర్ సప్లై. నేను పర్సనల్గా ఇదే పవర్ సప్లైని యూజ్ చేస్తున్నాను. మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ 32-37 ఉంది. సో 32-37 ప్రైస్ అనమాట. సో నేను కొన్నప్పుడు ఇది 3,500 ఉండే, జర తక్కువైంది. ప్లస్ ఇక్కడ దీంట్లో మంచి విషయం ఏంటంటే ఇంతవరకు నాకు ఏ ప్రాబ్లం రాదు, పర్సనల్గా యూజ్ చేసినప్పుడు. నేను ఇక్కడ 5 years వారంటీ 80+ బ్రౌన్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. దీంట్లో మీరు 1650 గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, సో 3050 6GB మోడల్స్ కూడా వితౌట్ పవర్ సప్లైతో పాటు వచ్చేటివి, వితౌట్ PCI కనెక్టర్ వచ్చేటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ గ్రాఫిక్ కార్డ్ ఫ్యూచర్లో తీసుకోవాలంటే ఇట్లా. లేదన్నా ఫ్యూచర్ ప్రూఫ్ కావాలంటే మీరు 550 వాట్స్ తీసుకోవచ్చు, ఒక ₹1000 ఎక్కువ పడుతుంది ఇది. సో అదొకసారి కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ ఇవన్నీ కలుపుకోవడానికి క్యాబినెట్ కావాలి మనకి. సో క్యాబినెట్ పరంగా చూసుకుంటే మాత్రమే యాన్సీ స్పోర్ట్స్ ఇలా 1100 క్యాబినెట్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తుంది. అప్పట్లో నేను లైక్ ఒక 6-8 months బ్యాక్ మంచి PCBలు వీడియోస్ చేసేటప్పుడు ఇది చాలాసార్లు రికమెండ్ చేసినాం బడ్జెట్ కేటగిరీ ఉన్నప్పుడు. ఎందుకు అంటే మాత్రం ఇక్కడ ఫీచర్స్ చూసుకోవచ్చు, చాలా మంచి ఫీచర్స్ వస్తున్నాయి. మీకు USB 3.0 ఉంది, 2.0 2 పోర్ట్స్, మైక్, సెట్ ఫోర్, రీసెట్ బటన్, పవర్ బటన్తో పాటు కూడా వస్తుంది. లోపల మైక్రో ATX మినీ ATXతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 200mm దాకా ఫ్యాన్ పెట్టుకోవచ్చు, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ పెద్ద గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, 3 fans అది గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల ఫ్రేమ్ డిజైన్ ఇట్లా ఉంటుంది, సైడ్లకి డిజైన్, ఇది ఫ్రంట్ 180mm 35-410 ఇట్లా డైమెన్షన్స్ కూడా ప్రాపర్గా మెన్షన్ చేసిరన్నమాట.
సో పెద్ద వాటికి కూడా ఇది కంపాటబుల్ అనమాట. హార్డ్ డిస్క్ల కింద పెట్టుకోవచ్చు, ఎస్ఎస్డీ ఇట్లా సైడ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అవతల సైడ్ ఇట్లా స్పేస్తో పాటు కూడా వస్తుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ క్యాబినెట్స్ అంటే ఇది కూడా తీసుకోవచ్చు. ప్రైజెస్ 2759 ఉంది. సో ప్రైస్ యాడ్ చేసేద్దాము, 2759 ప్రైస్ అనమాట. సో ఇక్కడ ప్రాసెసర్, మదర్ బోర్డు, ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై అండ్ క్యాబినెట్ ఇవన్నీ యొక్క ప్రైస్ వచ్చేసింది కదా. సో అన్నీ యాడప్ చేసి చూద్దాము. సో యాడప్ చేసి చూసుకుంటే 34,249 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది ఏమిటి వల్ల Ryzen 5 3400G ప్రాసెసర్ వితౌట్ గ్రాఫిక్ కార్డు. సో గ్రాఫిక్ కార్డ్ ఎట్లంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తాయి కాబట్టి మీకు గ్రాఫిక్ కార్డ్ లేకుండా కూడా కొన్ని డీసెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. హెవీ సాఫ్ట్వేర్స్ అయితే లేదు కానీ డీసెంట్ చిన్న సాఫ్ట్వేర్స్ అన్నమాట, వీడియో ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా తీసుకోవచ్చు అంటే నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. బడ్జెట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాబట్టి 35,000 కైనా సరే తీసుకొని ఆఫ్లైన్లో ట్రై చేయండి. నేను ముందే చెప్తున్నా, ఆఫ్లైన్లో ట్రై చేయండి. అండ్ ఒకవేళ కాదన్నా కష్టంగా ఉందన్నా అంటే మాత్రమే మీరు స్టోరేజ్ కూడా తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ 128 GB స్టోరేజ్ తీసుకొని 500 GB హార్డ్ డిస్క్ తీసుకోవచ్చు. కానీ ర్యామ్ అయితే చేంజ్ చేద్దంటే 16 GB మినిమం ర్యామ్ అయితే పెట్టుకోండి. అండ్ కావాలంటే మదర్ బోర్డు తక్కువ మదర్ బోర్డు వస్తుంది, 4,000 3,000 కూడా వస్తాయి. అవి తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ A320 కానీ B350 కానీ ఆ మదర్ బోర్డు తీసుకోవచ్చు. పవర్ సప్లై ఇది పవర్ సప్లై కాడ చేంజెస్ చేయొద్దనేసి అయితే అంటున్నాను. మీకు కావాలంటే క్యాబినెట్ కార్డ్ చేంజెస్ చేసుకోవచ్చు. ₹1000 కానీ 7,800 కూడా వస్తాయి. అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఒక 2-3 వేల 3-4 వేల డిఫరెన్స్ అయితే వస్తుంది. సో 30,000 లోపల కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో వన్స్ అగైన్ నేను ఒకటే మాట చెప్తాను, ప్రతి వీడియోలో చెప్పేదే, ఒకవేళ కుదిరితే ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా ఒకసారి పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇవి కామెంట్స్ ఆఫ్లైన్లో చెక్ చేయండి. తక్కువ వస్తే అక్కడ తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. సో ఫైనల్గా ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన పార్ట్స్ కానీ అండ్ ప్రైజెస్ ఏవైతున్నాయో డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకోండి. కంపల్సరీ అమెజాన్లో చూపించినాను కాకుండా ఆఫ్లైన్లో చెక్ చేయండి అన్న ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. అండ్ పీసీ బిల్ ఎలా అనిపించింది, ఇది బేసిక్ యూజర్స్కి, స్టూడెంట్స్కి, కోడింగ్ వాళ్ళకి సరిపోతుంది. గేమ్స్ అంటారా, మీరు 30 FPS లాక్ పెట్టుకొని బేసిక్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు అనమాట. గేమింగ్ కార్డ్ అయితే ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఫైనల్గా ఇది పీసీ బిల్డ్ గైడ్ వీడియో అనుకోండి. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.